ఆంజనేయ స్వామి గుడి నుంచి ప్రారంభమైంది. ఆంజనేయ స్వామి అభయము ఆశీస్సులు అందాయా? అంటే మా పుట్టింట్లో కూడా ఆంజనేయ స్వామి, మా ఇంటి దేవుడు, మా అత్తగారి కూడా ఆంజనేయ స్వామి. హాట్ సీట్ అనిపించిందా మహబూబ్ నగర్ ఏమన్నా? మతం అని భారతీయ జనతా పార్టీ మీద ఆరోపిస్తూ మత రాజకీయాలు చేస్తున్నదే ప్రతిపక్షాలు. రేపు పొద్దున అభివృద్ధి ఫలాలు అందాలంటే నరేంద్ర మోదీ గారి సహకారం లేని ఇక్కడ ఏది జరిగే పరిస్థితి లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ క్యాండిడేట్ గా వంశీ చంద్రెడ్డిని కొడంగల్ వేదికగా రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఒక పిలుపునిచ్చారు. ఇక్కడే కొడంగల్లోనే 50,000కు పైగా మెజారిటీ అనేది వంశీ చంద్రెడ్డికి ఇవ్వమని. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఎప్పుడు ఈ ప్రాంతాల గురించి చూడడానికి అనుభవం లేదు, పరిచయం కూడా లేదు. అంటే కరువు జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లాకు సాగునీరు అందించి ఆ సాగునీటి ప్రాజెక్టుల కోసం అనేక పోరాటాలు చేసి పాదయాత్రలు, నిరాహార దీక్షలు, రాయలసీమ రైతులతో యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంతో ఎదురు నిలబడి పోరాటం చేసి జిల్లా ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిన దాని ఆధారంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వచ్చింది. లేకపోతే పాలమూరు రంగారెడ్డి కూడా ఉండేది కాదు. బీజేపీ అరుణమ్మకి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత నన్ను సంప్రదించకుండానే అరుణమ్మకి ఎట్లా టికెట్ ఇస్తారు అని జితేందర్ రెడ్డి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఆయన నాకంటే ముందు బీజేపీలోకి రాలేదు అని అనవసరంగా ఎవరి జోలికి పోయి మాట్లాడే తత్వం లేదు. నా జోలికి వస్తే మటుకు ఊరుకోరు. జితేందర్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఒక గ్యాప్ అనేది వాక్యూమ్ ని ఫిల్ చేయడానికి బీఆర్ఎస్ చెందినటువంటి మాజీ మంత్రిని మీరు తీసుకొస్తున్నారు అనేది ఎందుకట్లా రన్ అవుతుంది అంటే డీకే అరుణమ్మ ఒక్క ఆమె ఉంటే చాలా మందికి సహించదు. ఉతంతలతో ఇటువంటి ప్రచారాలు రావడం అనేది రాజకీయాల్లో వెరీ కామన్. ఇక్కడ నుంచి పాలమూరు అభివృద్ధి జరగాలంటే అరుణమ్మని గెలిపించాలని కూడా ప్రజలు అనుకుంటున్నారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. రాజకీయాల్లో తనని అందరూ ఫైర్ బ్రాండ్గా అభివర్ణిస్తూ ఉంటారు. అనుచరులు, కార్యకర్తలు అయితే ఆప్యాయంగా జేజమ్మ అని కూడా పిలుస్తుంటారు. ఎస్, ప్రస్తుతం మనం ఉన్నాము భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ అండ్ మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ డీకే అరుణ గారితో. అరుణ గారు నమస్కారం అండి. సో ఆంజనేయ స్వామి గుడి నుంచి ప్రారంభమైంది. ఆంజనేయ స్వామి అభయము ఆశీస్సులు అందాయా? తీసుకున్నారా? చిన్న రాజమూరు టెంపుల్ ఇది. రాజమూరు టెంపుల్ ఆంజనేయ స్వామికి చాలా ప్రసిద్ధి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ. సో మా ఇంటి దేవుడు కూడా, అంటే మా పుట్టింట్లో కూడా ఆంజనేయ స్వామి మా ఇంటి దేవుడు, మా అత్తగారి ఇంట్లో కూడా ఆంజనేయ స్వామి మా ఇంటి దేవుడు. సో ఆంజనేయ స్వామి యొక్క ఈరోజు మంచి రోజు. ఈరోజు వాళ్ళ ఆశీర్వాదం ఇక్కడ దేవుని మొక్కుకొని వారి యొక్క ఆశీర్వాదం, ఏకాదశి మరి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకొని వారి ఆశీర్వాదం తీసుకుని తర్వాత మరి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని ఇక్కడ మొట్టమొదటగా ఈ యొక్క స్వామి ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం కోసం ఇక్కడ పూజలు చేసుకొని ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చినాం. సో ఆ సెంటిమెంట్, భక్తి ఇవన్నీ చాలా ఎక్కువే కదా డీకే అరుణ గారికి? ఆల్వేస్ ఎప్పుడూ ఉంటుంది ఇది. దేవుడు, ఆంజనేయ పూజలు ఇవన్నీ మామూలుగా మహిళలకు ఇవేమి కొత్త కాదు కదా. సో ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక్కడ నుంచి మీ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. హాట్ సీట్ అనిపించిందా మహబూబ్ నగర్ ఏమన్నా? ఇది చాలా బ్రహ్మాండమైన సీటు భారతీయ జనతా పార్టీకి. నరేంద్ర మోదీ గారిని ఇవాళ ప్రతి ఒక్కరూ మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. సో ఈరోజు శ్రీరాముల వారి యొక్క ఆశీర్వాదం కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారికి ఉంది, దేశం పైన కూడా ఉంది. సో దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, రామరాజ్యం రావాలి అంటే మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. సో అదేవిధంగా మహబూబ్ నగర్ ప్రజలు కూడా 19లోనే ఎన్నిక గెలవాల్సింది, పార్లమెంట్ ఎన్నిక. కొద్దిలో ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలిపించుకుంటాం. నరేంద్ర మోదీ గారి యొక్క సైన్యంలో మనం కూడా ఒక సైనికుడిగా చేరిపోదాం. ఈ దేశం యొక్క 400 సీట్లకు పైగా గెలవబోతున్నాం. మనం కూడా ఒక సైనికురాలుగా ఉందామనేది వారందరి యొక్క కార్యకర్తల, ప్రజల యొక్క అభిప్రాయం. సో తప్పకుండా ఈసారి వారందరి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందని నేను ఆశిస్తున్నా. ఇప్పుడు ప్రజల ఆశీర్వాదం, ఓటర్ల ఆశీర్వాదం ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుడి ఆశీర్వాదం అండ్ రాముడి ఆశీర్వాదం అనేది, రాముడిని పాలిటిక్స్ లోకి లాగుతున్నారు. లేకుంటే బీజేపీ అంటే రాముడు, రాముడు అంటే బీజేపీ అన్నట్టుగా అట్లా పడిపోయింది అనేది ఉంది కదా, దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? సరే, ఇప్పుడు ఎవరెవరి నమ్మకాలు వారివి. మా నమ్మకం
మాది దేవుడి పైన శ్రీరాముడి పైన నమ్మకం ఉంది, ఆంజనేయ స్వామిని నమ్మకం ఉంది. మేము పూజిస్తాం, వారి ఆశీర్వాదం కోరుకుంటాం. ఆ యొక్క రాముల వారి ఆలయం 500 సంవత్సరాల నుంచి కానటువంటి ఆ అయోధ్య రామ మందిరంలో ఆ ప్రాణప్రతిష్ఠ శ్రీరాముల వారిది జరిగింది అంటే శ్రీరాముల వారే స్వయంగా నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆ ప్రాణప్రతిష్ఠ జరగాలని కోరుకున్నారు. కాబట్టి 20 సంవత్సరాల నుంచి ఆ శ్రీరాముడుగా సొంత ఇంటిలోనికి పోవడానికి ఎదురు చూస్తున్నాడేమో అని అనుకోవాలి. సో తప్పకుండా, ఎందుకంటే చాలా మందికి జీర్ణించుకోలేరు అనుకోండి. చాలా మంది ఇది రాజకీయంగానే భావిస్తారంటే వాళ్ళు నరేంద్ర మోదీ గారు ఏ మంచి పని చేసినా, ఈ దేశం కోసం చేసినా, మన ధర్మం కోసం చేసినా, మన దేశం యొక్క ప్రతిష్ట కోసం చేసినా, మన ప్రజల యొక్క అభివృద్ధి కోసం చేసినా, ఏది చేసినా ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. నరేంద్ర మోదీ గారిని విమర్శించడమే కాకుండా మరి కొన్నిసార్లు మన భారతదేశం పైన కూడా విమర్శలు గుప్పించే పని చేస్తున్నారు. మన దేశ ప్రతిష్టకే భంగం కలిగేటటువంటి అనేక విమర్శలు చేస్తున్నారు. సో అయినప్పటికీ ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. దేశ ప్రజలంతా కూడా వారి నాయకత్వంలోనే ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని రాజకీయాలు చేసినా, వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళు రాజకీయం చేయడం లేదా? ఇప్పుడు వాళ్ళు అనేక రాజకీయాలు మతము అంటారు, మత రాజకీయాలు చేస్తున్నదే ఆ పార్టీలు. ఈరోజు అందరూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ నినాదంతో పోతున్నది నరేంద్ర మోదీ గారు. మతం అని భారతీయ జనతా పార్టీ మీద ఆరోపిస్తూ మత రాజకీయాలు చేస్తున్నదే ప్రతిపక్షాలు. మీరు ఇప్పుడు రామ మందిర నిర్మాణం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వెళ్ళొచ్చిండ్రా? రామ్లల్లా దర్శనం అయిపోయిందా? మరి ఇంకా చేసుకోలేదు. సో మొక్కుకున్నారా? అయోధ్య రాముని దర్శనం చేసుకుంటా. దీంతో పాటుగా మా డీకే అరుణమ్మ గెలిచిన తర్వాత మంత్రి అవుతుంది అనేది అంటున్నారు. అభిమానులు ప్రతి ఒక్కరు అభిమానం ఉంటుంది. అభిమానులు ఏదైనా వాళ్ళు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ప్రతి అభిమానులకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో దాంట్లో వారి అభిమానం అది. సో అలాంటిది ఏమన్నా ఉన్నదా? మీ అభిమానులు కూడా అట్లా ఏమన్నా మొక్కుకున్నారా? అభిమానమే కాదు, అసలు అభిమానం వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ఏం మొక్కుకున్నారు నాకేంటో తెలుస్తుంది. సో ఇప్పుడైతే రామ భక్తుడు హనుమంతుడు ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఆ తర్వాత గెలిచిన తర్వాత రామ్లల్లా దర్శనం అయితే తప్పకుండా. సో క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేయడం అన్నట్టు రాముడి భక్తుడు హనుమంతుడి ఆశీర్వాదంతో స్టార్ట్ అయింది. క్యాంపెయినింగ్ ఎట్లా చూస్తున్నారు మీరు? ఎట్లా జరుగుతుంది క్యాంపెయినింగ్? ఇంకా స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఈరోజే దర్శనం చేసుకొని, ఈరోజు మంచి రోజు అని, శుభదినం అని ఈరోజు ఇక్కడ రాజమూరులో ఆంజనేయ స్వామి దర్శనము, పూజలు అన్నీ చేసుకుని ఇప్పుడే జస్ట్ దీని తర్వాత ప్రచారం ప్రారంభం అవుతుంది. ఇంకా దీని తర్వాతనే ప్రారంభం అవుతుంది. సో మీ క్యాంపెయినింగ్ కూడా మేము ఫాలో అవుతాం. మీరు విలేజ్ ఎక్కడ తిరుగుతుంటారు, ఎవరితో ఏం మాట్లాడుతుంటారు, మీ క్యాంపెయినింగ్ ఎట్లుంటుందో అనేది మేము చూస్తాం. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ డీకే అరుణ గారు. తనని దేవరకద్రలో ఫస్ట్ ఇంటర్వ్యూ తనతో తీసుకుంటే ఫాలో అయ్యి మనం చేరుకున్నాము కోడంగల్ నియోజకవర్గంలోని కోస్గికి. సో డీకే అరుణ గారు, ఇది ఒక హాట్ సీట్ లాగా మాకు అనిపిస్తోంది. పెరుగుతున్న ఎండలు, ఆ తర్వాత ఎలక్షన్స్ వేడి, అండ్ పీక్ సమ్మర్లో అవుతుంది May 13th. ఎట్లా చూస్తున్నారు ఈ ఎలక్షన్స్ అన్నిటిని మీరు? ఇప్పుడు ఎలక్షన్స్ అంటేనే వేడి ఎక్కువ ఉంటుంది. ఎలక్షన్స్ అంటేనే వేడెక్కిపోవడం. అన్ని ఆ పార్టీల వాళ్ళు ఇంకా మొత్తం ఎలక్షన్ వచ్చిందంటేనే వాతావరణమే వేడెక్కిపోతుంది. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు, ఇవి దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న ఇక్కడ కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని గెలిపించిండ్రు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక ముఖ్యమంత్రి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన కోసం జరిగే ఎన్నిక కాదు ఇది. ఇది దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఎవరు ప్రధానమంత్రి ఉండాలా అని జరిగేటటువంటి ఎన్నికలు. సో దేశమంతా కూడా మళ్ళీ నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రిగా కావాలని కోరుకుంటున్నటువంటి ఎన్నికలు.
సో ఇక్కడ కూడా కొడంగల్ నియోజకవర్గంలో కూడా నేను ప్రజలందరినీ అదే కోరుతున్నా. అయిపోయింది, మన స్టేట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసినారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిపించినారు, వారు ముఖ్యమంత్రి అయిపోయినరు. మరి ఈ రాష్ట్రంలో వారు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు నెరవేర్చాల్సిన బాధ్యత వారి ముందున్నది. కానీ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తేనేమో ఆర్థిక పరిస్థితులు మొత్తం చిన్న భిన్నంగా ఉన్నాయి. సో ఈ రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా, ఈ ప్రజలకు ఏ పేద ప్రజలకంతా కూడా మేలు జరగాలన్నా, రైతులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఇట్లా ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల ప్రజలకు రేపొద్దున అభివృద్ధి ఫలాలు అందాలంటే నరేంద్ర మోదీ గారి సహకారం లేనిది ఇక్కడ ఏది జరిగే పరిస్థితి లేదు. సో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే లేదు, రాహుల్ గాంధీ ప్రధాని అయినటువంటి సో క్యాండిడేటే కాదు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు. సో ప్రధానమంత్రి అంటే ఈరోజు ఓన్లీ సింగిల్ పర్సన్ కనిపిస్తారు, నరేంద్ర మోదీ గారు. సో మళ్ళీ వారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి 100% కాదు 400% వారే ప్రధానమంత్రి అవుతారు. సో ఇక్కడ ప్రజలందరినీ కూడా అందరినీ కోరుతా ఉన్నా, పార్టీలకు అతీతంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి మేము ఈరోజు ప్రతాప్ రెడ్డి గారి ఇంటి దగ్గరకు వచ్చినాం. వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఒక ముఖ్య నాయకుడు. సో ఇక్కడ ఎంపీపీగా చేసినారు, వాళ్ళ మదర్ జెడ్పీటీసీగా చేసింది, అంతకుముందు ఎంపీపీగా చేసింది. ఇక్కడ స్ట్రాంగ్ బీఆర్ఎస్ కింద గతంలో టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు వాళ్ళు. సో ఇటువంటి స్ట్రాంగ్ లీడర్స్ అందరూ నేను కోరుతా ఉన్నాయి, దేశం కోసం మీరు అందరూ కలిసి రండి. మొన్నటి ఎన్నికలు జరిగిపోయినాయి, ఇప్పుడు బీఆర్ఎస్కి వేయడం వల్ల ఉపయోగం లేదు. బీఆర్ఎస్కి ఓటు వేయడం వల్ల ఇక్కడ రాష్ట్ర స్థాయిలో లేరు, కేంద్రంలో అసలు అవకాశమే లేదు. సో కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల కూడా ఇక్కడ ఉపయోగం లేదు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు వస్తారు. కాబట్టి ఇక్కడ ప్రజలకందరికీ కూడా అభివృద్ధి జరగాలి, అభివృద్ధి ఫలాలు అందాలి. దేశం కోసం మనం అందరం కూడా నరేంద్ర మోదీ గారిని ఎన్నుకోవాలంటే మీరు అందరూ రండి, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి అని వారిని కోరడానికి ఇక్కడికి వచ్చిన, వారిని మా పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చిన నేను. సో అందరూ పెద్ద ఎత్తున కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలందరూ నేను కోరుతా ఉన్నా, కోస్గి కానీ, మద్దూరు కానీ, దౌలతాబాద్ కానీ, బొమ్రాజ్పేట కానీ, కొడంగల్ కానీ, మా కొత్తపల్లి కానీ, అదేవిధంగా అన్ని ప్రాంతాల ప్రజలంతా కొడంగల్ నియోజక ప్రజలందరినీ కోరుతున్నా, మీరు రేవంత్ రెడ్డి గారికి మొన్న ముఖ్యమంత్రిని చేశారు, ఇప్పుడు ప్రధానమంత్రికి వేసేటటువంటి ఓటు ఇది పెద్ద ఓటు. ఈ ఓటు మీరు ఉచితంగా ఈరోజు ప్రతి ఒక్కరికి ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందిస్తున్నది నరేంద్ర మోదీ గారు, అందరికీ ఉచితంగా కరోనా టీకాలు వేయించింది నరేంద్ర మోదీ గారు, ప్రతి గ్రామాన ఉపాధి హామీ పనులకు నిధులు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారు, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు అవుతున్నాయి, లేదా గ్రామాల్లో అంగన్వాడీలో పిల్లలకు భోజనం కానీ తల్లులకు భోజనం కానీ పెడుతున్నారు అంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, మధ్యాహ్నం పూట స్కూల్లో భోజనం వల్ల పిల్లలు తింటున్నారంటే నరేంద్ర మోదీ గారు, ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి జరిగింది అంటే నరేంద్ర మోదీ గారి నిధులతోనే. ఇప్పుడు రోడ్లన్నీ పరిస్థితి మీరు చూసి రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో. ఇప్పుడు ఇక్కడ వేస్తున్నటువంటి కొత్త రోడ్డు కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన రోడ్డే, ఇక్కడ పని జరుగుతున్నటువంటి రోడ్డు, మిగతా రోడ్లు ఏవీ లేవు. సో ఈరోజు ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా విద్య, వైద్యం, ట్రైన్స్, ఇక్కడ రైలు మార్గాలు కానీ, కొత్త రైళ్లు కానీ, కొత్త రోడ్లు కానీ, కొత్త హైవేలు కానీ, విద్యా సంస్థలు కానీ, ఇట్లా ఎలాంటి అభివృద్ధిని చూసుకున్నా, కొత్త స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం కానీ యువతకి, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అంటే అన్ని రకాలుగా ప్రజలకి మహిళా సంఘాలకు లోన్లు కానీ, ముద్రా లోన్లు కానీ, స్ట్రీట్ వెండర్స్ లోన్లు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇన్సూరెన్స్ పథకాలే కానీ, ఇట్లాంటి అన్నీ కూడా ఈరోజు సాధ్యంగా వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి అందుబాటులోకి రావాలి, ఆ ఫలాలు వాళ్ళకి అందాలంటే నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా నరేంద్ర మోదీ గారికి వారు నిలబెట్టినటువంటి అభ్యర్థిగా నన్ను డీకే అరుణమ్మకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వీళ్ళందరినీ కోరడానికి నేను వచ్చినాను. సో అరుణమ్మ, జయమ్మ, అయితే ఇక్కడ పర్టికులర్గా 17 పార్లమెంట్ సెగ్మెంట్స్కి ఫర్ ద ఫస్ట్ క్యాండిడేట్గా వంశీ చంద్రెడ్డిని కొడంగల్ వేదికగా రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఒక పిలుపునిచ్చారు. ఇక్కడే కొడంగల్లోనే 50,000కు పైగా మెజారిటీ అనేది వంశీ చంద్రెడ్డికి ఇవ్వమని ఎట్లా చూస్తున్నారు మీరు? అది రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ 30,000 మెజారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కనపడనటువంటి వ్యక్తి వాళ్ళ క్యాండిడేట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఎప్పుడు ఈ ప్రాంతాల గురించి చూడడానికి అనుభవం లేదు, పరిచయం కూడా లేదు. పోయిన ఎన్నికల్లో పోటీ చేసిండంటే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకే వచ్చిండు ఆయన కల్వకుర్తి నియోజకవర్గం నాగర్ కర్నూలు పార్లమెంట్కి వస్తుంది. సో పోయినసారి కూడా పోటీ చేసిండ్రు, కానీ మళ్ళీ ఎక్కడ ప్రజల లోపల ఎప్పుడు కనపడింది లేదు. ఈరోజు డీకే అరుణమ్మగా ఈ జిల్లాలో పెద్ద ఎత్తున
ఇరిగేషన్ ప్రాజెక్ట్ సాగునీటి ప్రాజెక్టుల కోసం అంటే కరువు జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లాకు సాగునీరు అందించి ఆ సాగునీటి ప్రాజెక్టుల కోసం అనేక పోరాటాలు చేసి పాదయాత్రలు నిరాహార దీక్షలు రాయలసీమ రైతులతో యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంతో ఎదురు నిలబడి పోరాటం చేసి జిల్లా ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిన ఎన్ని పోరాటాలు అంటే అన్ని పోరాటాలు చేసిన ఆ పోరాటాల ఫలితంగా ఈరోజు పాలమూరు జిల్లా సాగునీరు అందుతా ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు సస్యశ్యామలం కావాలని ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా నేనే ఆ రోజు జిల్లాలో ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీరింగ్ ఫోరం అంతా కూడా కలిసి అమ్మ ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వస్తేనే మిగిలినటువంటి ప్రాంతం ఎడారి లాంటి ప్రాంతం మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్న మక్తల్ కానీ నారాయణపేట కానీ కొడంగల్ కానీ అటు షాద్ నగర్ కానీ జడ్చర్ల కానీ దేవరకద్ర కానీ మహబూబ్ నగర్ కానీ ఈ ప్రాంతాలంతా కూడా సస్యశ్యామలం కావాలంటే పాలమూరు రంగారెడ్డి ద్వారానే సాధ్యమవుతుంది, మీరు దాన్ని సాధించుకోండి అని చెప్పి వాళ్ళందరూ నన్ను ప్రోత్సహించారు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారితో రోజు పోరాడి పాలమూరు రంగారెడ్డికి వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పటికే నెట్టంపాడు కల్వకుర్తి భీమా ఇవన్నీ కోయిల్సారి ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ పాలమూరు రంగారెడ్డి అంటే అప్పుడు ఉన్నటువంటి చాలా మంది అధికారులు ఆంధ్రాకు ఫేవరబుల్గా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా దీనికి ఎవరు కూడా ఫేవర్గా లేరు. అట్టి పరిస్థితుల్లో కూడా నేను వారిని గట్టిగా లేదు, పాలమూరు జిల్లా న్యాయం జరగాలంటే ఈ పాలమూరు రంగారెడ్డి వస్తేనే ఈ కరువులు అంటే ఎక్కువ వలసలు పోయేది ఈ ప్రాంతాల నుంచి. సో వాళ్ళందరికీ కూడా సస్యశ్యామలం కావాలి, మిగిలిన ప్రాంతం అంటే ఈ ప్రాజెక్టు కావాలి, మీరు కనీసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కాదు ఫస్ట్ సర్వేకి ఇవ్వండి అన్నాం. ఫస్ట్ సర్వేకి మీరు ఒక జీవో ఇవ్వండి అంటే సర్వే కోసం వారు ఆనాడు పాలమూరు రంగారెడ్డి సర్వే కోసం జీవో ఇచ్చినారు. దాని ఆధారంగానే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వచ్చింది, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కూడా ఉండేది కాదు. ఆ రోజు వీళ్ళెవ్వరూ లేరు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి, ఆ రోజు పాలమూరు రంగారెడ్డికి ఒక రోజు కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఇక్కడ నిలబడినటువంటి అభ్యర్థి పాలమూరు రంగారెడ్డి కోసం మాట్లాడినటువంటి సందర్భం లేదు. అహర్నిశలు ఈ జిల్లా ప్రజల కోసం ఆలోచించి, ఎందుకంటే ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా మా తండ్రి కానీ మా మామ కానీ వీళ్ళందరి కొడంగల్తో కూడా ప్రత్యేక అనుబంధం ఉంది మాకందరికి కూడా, మా ఫ్యామిలీకి. మా నాయన ఉన్నప్పుడు సమితి ప్రెసిడెంట్గా చేసిండు ఈ ప్రాంతంలో ఉన్నట్టు అనేక మందికి వారితో దగ్గర సంబంధాలు ఉన్నాయి పెద్దవాళ్ళకి అందరికి కూడా. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ అనుబంధం ఇంకా ఈ ప్రాంతం మీద మాకు అలానే ఉంది. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ప్రాంతంతో మాకు ఒక అనుబంధం ముడిపడి ఉన్నది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటటువంటి లక్ష్యంతోనే జిల్లా ప్రాజెక్టుల కోసం ఆనాడు పోరాటం చేసి కొన్ని సాధించుకున్నాం. పాలమూరు రంగారెడ్డిని కూడా సాధించుకోవడానికి కూడా దానికే నేను కూడా మూల కారణం అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. మరి ఈరోజు ఆ పాలమూరు రంగారెడ్డి కూడా రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. పాలమూరు రంగారెడ్డి అరుణమ్మ చేయకుండా పాలమూరు రంగారెడ్డి లేదు. జాతీయ హోదా కోసం కృషి చేస్తున్నారు. జాతీయ హోదా కోసం పాలమూరు రంగారెడ్డికి ప్రధానమంత్రి గారు ఇప్పుడు డిజైనే మార్చేసిండు. అదే కనుక డిజైన్ ఉంటే ఈ ప్రాంతం అంతా ఈరోజు సస్యశ్యామలం అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు వచ్చినాక దాని డిజైన్లు మార్చిండ్రు, దాని అప్రోచ్ కూడా మార్చిండ్రు. ఇక్కడ నుంచి జురాలకి వెళ్ళి తీసి నార్లాపూర్ దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా ఎడారి కానీ ఇప్పటికి ఎడారిలానే మిగిలిపోయింది. సో అప్పటికి చాలాసార్లు పోరాటం చేసిన, లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని పోరాటం చేసిన. పాలమూరు రంగారెడ్డి మీరు జూరాలకి వెళ్ళే తీసుకోవాలి, ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా నీళ్లు రావాలంటే ఇక్కడ నుంచే తీసుకోవాలని ఆ రోజు కూడా చాలాసార్లు వారితో పోరాటం చేయింది, మాట్లాడడం జరిగింది, గొడవ పడడం జరిగింది. కానీ వారు అక్కడి నుంచే దాని డిజైన్లు మార్చిండ్రు, దాని అప్రోచ్ మార్చిండ్రు, అక్కడి నుంచే తీసుకొచ్చిండ్రు. ఈరోజు ఎట్లుందంటే ఇక్కడ నుంచి నీళ్ళు అక్కడ తీసుకుపోయి మళ్ళీ అక్కడ నుంచి ఇట్లా తీసుకొచ్చినట్టు ఉంది. ఆ నీళ్ళు ఇక్కడ దాకా రావాలంటే అదంత పాసిబిలిటీ చాలా కష్టం, టైల్ ఎండ్ అవుతుంది. ఈ ప్రాంతానికి నీళ్ళు రావడం, సస్యశ్యామలం కావడం అనేది కూడా ఎన్నేళ్లకో చూస్తామంటే నమ్మకం కూడా లేదు. కాబట్టి అవన్నీ మా ఫాదర్ నర్సిరెడ్డి, మా నాయన చిట్టం నర్సిరెడ్డి గారు ఉన్నప్పుడు సంగంబండ రిజర్వాయర్ నుంచి జయమ్మ చెరువుకు నారాయణపేటకు తీసుకొస్తే అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం సులభమైనటువంటి ఆలోచన వారికి ఉండే. మేము కూడా దాని తర్వాత సంగంబండ రిజర్వాయర్ నుంచి తీసుకోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేయొచ్చు, భవిష్యత్తులో కొన్ని రిజర్వాయర్లు కూడా కట్టొచ్చు. ఈ దౌలతాబాద్ కానీ ఇదే కొండాపూర్ ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అంటే ఎక్కడైతే స్టోరేజ్ కెపాసిటీకి అవకాశం ఉందో అక్కడ రిజర్వాయర్స్ నిర్మాణం చేసి ఈ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి మరి ప్రాజెక్టులను అంటే ప్రజలకు రైతులకి ఉపయోగంలోకి వస్తామనేటటువంటి ఆలోచన ఉండే. బట్ ఈరోజు మరి దాని ఇప్పుడు ముఖ్యమంత్రిగా
రేవంత్ రెడ్డి గారు అయింది కాబట్టి మరి వాళ్ళు కొత్తగా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కూడా ఒకటి ప్రకటించిండ్రు. మరి దాంట్లో భాగంగా మరి ఏమేమి చేస్తారో ఒకసారి పూర్తిగా దాని మీద మేము కూడా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా సస్యశ్యామలం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మా సహకారం పూర్తిగా ఈ ప్రాంతానికి రైతులు నీళ్ళు అందించే విధంగా మా సహకారం అందిస్తాం. పాలమూరు రంగారెడ్డి కూడా 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి విషయాన్ని సందర్భం తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు జాతీయ హోదా అంటున్నారు కదా, జాతీయ హోదా అనేటటువంటిది విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాను ఎందుకు పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ ఆనాడు? ఈరోజు రాజకీయం చేస్తుంది. ఈరోజు ఎందుకు రాజకీయం చేస్తున్నారు, రాజకీయం మాట్లాడుతున్నారు? ఆ రోజు విభజన చట్టంలోనే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాను పెట్టింటే అయిపోయిండేది కదా. ఈరోజు దాని డిపిఆర్లు కానీ దాని ఇవి కానీ అనేక రకాల సమస్యలతోనే దానికి జాతీయ హోదా రాలేదు. ఈరోజు కూడా ఆ ప్రాజెక్టుకి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇస్తా అని చెప్పి తెలపడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు ఆ విషయాన్ని, స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పిండ్రు ఆ విషయాన్ని. దాన్ని మళ్ళీ రాజకీయం చేయడం అనేది సరైంది కాదు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి చూస్తే సిట్టింగ్ ఎంపీ ఏమో బీఆర్ఎస్ ఉన్నారు. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లని కాంగ్రెసే గెలుచుకుంది. అరుణమ్మకి ఇది ఎట్లా అనిపిస్తుంది? టాస్క్ అనేది టఫ్ అనిపిస్తుందా, ఛాలెంజింగ్ ఉందా? ఏమీ టఫ్గా లేదు. ఎందుకంటే మొన్న కేసీఆర్ని దించాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పైన ఎవరికి వ్యతిరేకత లేదు. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. పోయిన ఎలక్షన్లలోనే తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. ఒక నియోజకవర్గానికి ఒక 5,000 ఓట్లు వచ్చింటే నేను గెలిచిపోయేదాన్ని అప్పుడు కూడా. సో ఈసారి తప్పకుండా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. ఇక్కడంతా అభ్యర్థిగా నా పేరు ప్రకటించిన తర్వాత కూడా అందరి లోపల కూడా మా ప్రాంతం ఆడబిడ్డ, మా ప్రాంతం ఆడపడుచు, మరి పోయినసారి మేము ఓడిపోగొట్టుకున్నాం, ఈసారి తప్పకుండా గెలిపించుకుంటామని చాలా మందిలో కూడా అనుబంధం ఉంది. వాళ్ళు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు ఇవాళ, కానీ ఈ జిల్లాలో అందరితో కూడా నాకు ఒక మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ జిల్లా అభివృద్ధి కోసం తను కష్టపడింది, పాటుపడింది అనేటటువంటి ఒక అభిమానం కూడా ప్రజల లోపల ఉంది. ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో 2014 బీఆర్ఎస్, 19 బీఆర్ఎస్ వచ్చింది. అంతకు ముందు కూడా బీఆర్ఎస్, కేసీఆర్ ఇక్కడ నుంచే కంటెస్ట్ చేసి గెలిచిండ్రు. 3 సార్లు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎట్లా చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్నో లేకుంటే 3 పార్టీలకు సంబంధించి? పోయినసారి 7 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ఏ గెలిచింది. ఇక్కడ అసెంబ్లీ ఒక్కొక్క స్థానంలో 50,000, 60,000 మెజార్టీతో గెలిచింది ఎమ్మెల్యేలు. బట్ పార్లమెంట్కి వచ్చే వరకు అందరు కూడా మెజార్టీలను తగ్గిపోయినాయి. వాళ్ళకి మాకు ఓన్లీ 70,000 డిఫరెన్స్ వచ్చింది. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5,000 తేడా మాత్రమే. అలానే 3 కాన్స్టిట్యున్సీలో మెజారిటీ వచ్చింది మాకు. సో కాబట్టి ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా పెద్ద మెజారిటీతో ఏం గెలవలేదు. ఇక్కడ వ్యతిరేకత పైన గెలిచిండ్రు, బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే వాళ్ళు గెలిచిండ్రు. ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ గ్రామాన మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ ప్రతి ఒక్కరూ వీరు వారనకున్న కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ నుంచి పాలమూరు అభివృద్ధి జరగాలంటే అరుణమ్మని గెలిపించాలని కూడా ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సీటును భారతీయ జనతా పార్టీ 100% కైవసం చేసుకుంటుంది. అయితే మనం ఇప్పుడు బీఆర్ఎస్ మీద కోపంతో లేకుంటే కేసీఆర్ని దించాలి అనుకుని 7 అసెంబ్లీ సెగ్మెంట్లని కాంగ్రెస్కి కట్టబెట్టిన తర్వాత 100 రోజుల సెలబ్రేషన్స్ అనేవి మొన్న అయినాయి. సో వాళ్ళు ఏ విధంగా పరిపాలించిండ్రు అనేది ఈ 100 రోజుల పాలన మీద ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి. దాన్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈజీ ఉంటుందా లేకుంటే కాంపిటీషన్ అనేది యాక్సెప్ట్ చేసి? ఇప్పుడు మీరే నాతో రండి, పోదాం. ఎవరికైనా 2,500 వచ్చింది అడుగుదాం పదండి. ఇంటింటికి మీరు నాతో పాటు రండి. 2,500 ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి ఇస్తానడు. ఏ ఒక్కరికైనా ఇచ్చింది అడుగుదాం పోయి. రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తానడు. ఏ రైతుకైనా రైతు రుణమాఫీ అయిందా అడుగుదాం పోయి. రైతు బంధు 15,000 ఇస్తానడు. ఎక్కడికైనా రైతులకు 15,000 రైతు బంధు వచ్చిందని అడుగుదాం. కౌలు రైతులకు 12,000 ఇస్తానడు. ఏ రైతుకైనా కౌలు రైతుకు వచ్చిందా అడుగుదాం. చదువుకున్న పిల్లలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానడు. ఏ పిల్లగానికైనా వచ్చిందా పోయి అడుగుదాం. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా గొర్రెలకు కూడా ఏం చెప్పిండు, మేము రాగానే గొర్రెలు ఇస్తామన్నాడు. డీడీలన్నీ వాపస్ ఇస్తున్నారు. ఇవాళ గొర్రెల కోసము కట్టుకున్నటువంటి డీడీలన్నీ ఇలా వాపస్ ఇస్తూ ఉన్నారు రైతులకి, కురువ వాళ్ళకి, ఎవరైతే గొర్రెల షెపర్డ్స్కి అందరికి కూడా. సో ఈరోజు ఏ రకంగా కూడా వాళ్ళు
ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే బస్సులో ఆడవాళ్ళని ఎక్కించి దింపితే బస్సు హామీ నిలబెట్టినట్ట 200 యూనిట్లు ఫ్రీ అంటున్నారు. నరేంద్ర మోదీ గారు ప్రాక్టికల్గా చెప్తున్నారు, చెత్తుల మీద మీకు అందరికీ కూడా సోలార్ యొక్క ప్యానెల్స్ వేపిస్తాను, ఆ ప్యానెల్స్ ద్వారా మీ ఇంట్లో 300 యూనిట్లు మీరు ఉచితంగా వాడుకోవచ్చు అని. దాన్ని నమ్మాలా దీన్ని నమ్మాలా మీరు చెప్పండి. మన ఇంటి మీదనే కరెంట్ ఉంటే మనం నమ్ముతామా, ఆయన ఇచ్చే కరెంటు నమ్ముతామా? కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉందా ఈరోజు ఈ రాష్ట్రంలో? పరిస్థితి ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితి అని చెప్పండి. వాళ్ళు కేవలం ఎన్నికల్లో గెలవడానికే వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు. ఎన్నికల్లో కేసీఆర్ హామీలు ఇచ్చి గెలిచిండు కాబట్టి ఆయనకు మించిన హామీలు ఇవ్వని వీళ్ళు హామీలు ఇచ్చిండ్రు. లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని తెలిసి హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడేమో ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయి, సంవత్సరానికి ఇన్ని వేల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టాలా అనేటటువంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజలకు ఏదైనా నమ్మకం ఉందా ఇవన్నీ వస్తాయని ఇస్తారని? ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందుకే ఈ యొక్క పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంల మీద ఈ పథకం లాంచింగ్ ఆ పథకం లాంచింగ్ అని కాగితాలు ఇస్తున్నారు. కేవలం కాగితాలకే పరిమితం. 500 రూపాయలకే సిలిండర్ అన్నారు. దాంట్లో సబ్సిడీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంతో చెప్పమనండి. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎంత, మీరు ఇచ్చేది ఎంత చెప్పానండి వాళ్ళని. అయితే ఈరోజు అన్ని మోసాలే కదా. బీజేపీ అరుణమ్మకి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత నన్ను సంప్రదించకుండానే అరుణమ్మకి ఎట్లా టికెట్ ఇస్తారు అని జితేందర్ రెడ్డి వెళ్ళిపోయారు. నేను సీనియర్ని, మీకంటే ముందు తను వచ్చినప్పుడు కూడా సీనియర్ని అని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంటర్నల్గా మీకు కోఆపరేషన్ అనేది ఫస్ట్ క్వశ్చన్, ఆయన నాకంటే ముందు రాలేదు. ఓకే, ఫస్ట్ ఆయన నాకంటే ముందు బీజేపీలోకి రాలేదు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఆ రోజు 7 మంది ఎమ్మెల్యేలు ఈయన క్యాండిడేట్ని ఒప్పుకోలేదు. 2019లో ఈయన క్యాండిడేట్గా పెడితే మేము ఎవ్వరం సపోర్ట్ చెయ్యము అని 7 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు ఈయన యొక్క అభ్యర్థిత్వాన్ని నిరాకరించిండ్రు. అప్పుడే అంతకు ముందే నేను బీజేపీలో చేరిన. ఆ తర్వాత అక్కడ టికెట్ ఇవ్వనందుకు ఆయన బీజేపీలోకి వచ్చిండు. నాకంటే ముందు రాలేదు, తర్వాత వచ్చిండు. నా తర్వాతనే అందరూ బీజేపీ పార్టీలో చేరిండ్రు. ఫస్ట్ నేనే చేరినా. 2019లో తెలంగాణలో బీజేపీ బలంగా లేనటువంటి సమయంలో రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచింది ఆ రోజు రాజాసింగ్ గారు. ఆ సమయంలో పార్లమెంటుకు ఎన్నికల ముందు నేను భారతీయ జనతా పార్టీలో చేరిన, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేయాలని. వారు నాకు మహబూబ్ నగర్ టికెట్ ఇచ్చిండ్రు. మహబూబ్ నగర్ టికెట్ తక్కువ మెజార్టీతో ఓడిపోయినా అది అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీ ఇచ్చినటువంటి పార్టీ లైన్లో ఉండి మనం పార్టీ యొక్క కార్యక్రమాలు చేపడుతూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తూ ముందుకు పోయినాం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి గారు తను పోటీ చేస్తా అన్నారు మహబూబ్ నగర్ అసెంబ్లీకి. తర్వాత నేను కాదు నా కొడుకు అన్నాడు. మరి నన్ను ఎవరు అడగలేదు ఆ రోజు. నేను కూడా పోటీ చేస్తాను అడిగిన మహబూబ్ నగర్. ఒక బీసీని పెట్టండి నేను గెలిపించుకుంటా అన్నారు కదా మీరు, ఆ మాట కూడా అన్నాను. మరి ఆ రోజు ఈరోజు ఇవన్నీ కూడా కేవలం మొన్ననే ఎలక్షన్లో ఎంత 4 నెలలు కాలేదు వారి కుమారుడికి ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు వేరే మహిళకి ఇవ్వద్దా టికెట్? నేను పోయినసారి పోటీ చేసి తక్కువ ఓటుతో ఓడిపోయినా, మరి నాకు టికెట్ ఇవ్వద్దా? నాకు కాంగ్రెస్ పార్టీలో మరి వీళ్ళందరూ పోతుంది అని అనేక రకాలుగా ప్రచారాలు చేసిండ్రు. మీరు అలిగిండ్రు, కోపం వచ్చింది, ఎక్కడ ఎవరు అలిగింది లేదు. అట్లాంటివన్నీ ఎక్కడ కూడా డీకే అరుణ గారు ఇండిసిప్లిన్ బిహేవియర్ ఎప్పుడు చేయలేదు, చెయ్యదు కూడా. నాకు నచ్చకుంటే దూరంగా ఉంటా అని అనవసరంగా ఎవరి జోలికి పోయి మాట్లాడే తత్వం లేదు. నా జోలికి వస్తే మటుకు ఊరుకోను, అది కూడా ఉంది. అనవసరంగా నా జోలికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా, నన్ను ఏదైనా చేయాలని చూసినా, బ్లేమ్ చేయాలని చూసినా అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రశ్న ఉండదు. ఇప్పుడు డీకే అరుణమ్మ మీద ఒక కీలకమైనటువంటి ఒక కామెంట్లు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎందుకు తిరుగుతున్నాయి? జితేందర్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఒక గ్యాప్ అనేది, ఆ వాక్యూమ్ని ఫిల్ చేయడానికి బీఆర్ఎస్కి చెందినటువంటి మహబూబ్ నగర్కి చెందిన ఒక మాజీ మంత్రిని మీరు తీసుకొస్తున్నారు అనేది ఎందుకట్లా రన్ అవుతుంది? అంటే డీకే అరుణమ్మ ఒక్క ఆమె ఉంటే చాలా మందికి సహించదు. ఈమెకి ఏదో ఒక అంటే ఒక న్యూసెన్స్ పెట్టాలని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు లేకపోయినా అటువంటి ఒక అంటే ఒక ప్రచారాన్ని ప్రజల లోపల చేయాలని ఈడికెళ్ళి పోయినోళ్ళు చేసి ఉండవచ్చు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు చేసి ఉండవచ్చు. అందరి ఈడికెళ్ళి పోయిన వాళ్ళు కూడా ఆడికే పోయినరు, ఆడ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి అందరికీ డీకే అరుణమ్మ ఈరోజు బలమైనటువంటి పోటీ మహబూబ్ నగర్ లో ఉంది. కాబట్టి ఏ రకంగానైనా ఆమెని డ్యామేజ్ చేయాలా, బీజేపీని ఇక్కడ తగ్గించాలనేటటువంటి ప్రయత్నంతో కుట్రలతో కుతంత్రాలతో ఇటువంటి ప్రచారాలు రావడం అనేది రాజకీయాల్లో వెరీ కామన్.
దాంట్లో ఎలాంటి వాస్తవమే లేదు. ఈజీ కేక్ వాక్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఇప్పటిదాకా బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చింది, నాకు తెలిసి బీజేపీ ఒకసారి జితేందర్ రెడ్డి గారు గెలిచింది కాబట్టి. సో మోదీని చూసి అరుణమ్మకు ఓటేస్తున్నారా, లేకుంటే ఇప్పటిదాకా ఇక్కడ బీఆర్ఎస్ 3 ఏళ్ళు అంటే 15 ఏళ్ల పాలన అనేది చూసిన తర్వాత ఏం చూసి మీ వైపు వస్తున్నారు? మోదీని చూసి ఓటేస్తారు. ఈ దేశానికి మోదీ నాయకత్వం అవసరం, ఓటేస్తారు. పాలమూరుకు డీకే అరుణమ్మ లాంటి ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకురాలు అవసరం, ఓటు చేస్తారు. అక్కడ మోదీ కావాలి, ఇక్కడ అరుణమ్మ కావాలి. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. సో అరుణ గారు, ఒక హెక్టిక్ డేస్ అనేవి కనిపిస్తున్నాయి. ఎలక్షన్స్ అనేది యూజువల్గానే ఫస్ట్ ఫేజ్లో ఉంటాయి అనుకుంటాం. ఈసారి 4th ఫేజ్కి అయింది, ఇంకో 1 month అనేది డిలే అయిపోయింది. పీక్ సమ్మర్ టైం హెక్టిక్ అనిపిస్తుంది, ఎట్లుంది? టైం దొరికింది మాకు అందరం కలుసుకోవడానికి అనిపిస్తుంది. లేకపోతే హరీ బరీ ఉండేది బాగా. అంటే కూల్గా కలవచ్చు అందరినీ. సో సమ్మర్ కదా, హాట్ సమ్మర్ కూడా. సో అందరినీ మండలు కలవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు యూజువల్గానే హెక్టిక్ షెడ్యూల్స్ అనేవి ఉన్నప్పుడు కొంచెం టైం అనేది పర్సనల్ లైఫ్ కోసం తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఇప్పుడు తిరగడం అనేది, డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి. అవి కాకుండా మిమ్మల్ని మీరు చూసుకోవాలి, అండ్ మీ క్యాడర్ మీతో పాటు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ అంటే ఇన్ని 100 కిలోమీటర్లు రోజు తిరగాలంటే ఎట్లుంటుంది మీ షెడ్యూల్ అనేది? ఏం చేస్తుంటారు? అంటే తిరగడం నాకేం కొత్త కాదు, నాకు అలవాటే రెగ్యులర్గా తిరగడం. సో ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అందులో సమ్మర్, హాట్ సమ్మర్, అన్ని జాగ్రత్తలు తీసుకొని పోవాలి, ఎందుకంటే ఎలక్షన్ మొత్తం నడవాలి కదా. బట్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న టైం 5:15, మీరు లంచ్ చేసింది 5 PM లంచ్ చేసిండ్రు. సో ఈ టైం అంతా ఒక స్టామినా మెయింటైన్ చేయాలి, ఎక్కడ టెంపర్ లూజ్ అవ్వద్దు, చాలా కూల్గా సెటిల్గా ఉండాలి. ఎట్లుంటుంది అది? దానికోసం ఏం చేస్తుంటారు? అంటే ఓపిక సహజంగానే వచ్చేస్తుంది అంతే. ఇంకా ఇంతమందిని చూసిన కూడా జోష్ కూడా ఉంటుంది సహజంగా. వాళ్ళందరూ మాతో పాటు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాతో పాటు మా కోసం వెయిట్ చేస్తున్నారు, మా కోసం వాళ్ళు కూడా మా ఎంబడి ఉన్నారు. సో వాళ్ళతో పాటు నేను అంతే. సో వాళ్ళని చూసుకోవాలి, మిమ్మల్ని మీరు చూసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం ఒక విజేతగా నిలవాలి ఇక్కడ. సో విజేతగా నిలవాలి అంటే ఒక సక్సెస్ మంత్ర అనేది ఏదైనా ఉంటుందా? ఏం చేస్తున్నారు దానికోసం? ఎప్పటికప్పుడు అందరినీ ఉత్సాహపరచడము, ఎక్కడెక్కడ ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి వాటిని ఎలా ఫిల్ చేసుకోవడము, ఏ విధంగా వెళ్ళడము, ఏ విధంగా పార్టీ పరంగా నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అనేక అంశాలపైన తెలియజేయడము. సో ఒక్కొక్కరికి అట్లా ఒక్కొక్క విషయాలపైన అవగాహన కనిపిస్తూ కార్యకర్తలంతా ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకెళ్ళడము, ప్రోగ్రామింగ్స్ ప్లాన్ చేసుకోవడము, అంటే కార్యకర్తలుగా అందరినీ కలుసుకోవడము, పెద్దవాళ్ళని కలవడము, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా డిఫరెంట్ వేలో ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళడానికి ఉంటుంది. దానికి సమావేశాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కొత్త వాళ్ళని పార్టీలో చేర్చుకోవడము, ఇక ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు మోదీ గారి నేతృత్వంలో అందరూ కూడా కేంద్రంలో మోదీ గారే వస్తారు కాబట్టి మోదీ గారే ఉండాలనేటటువంటి ఒక ఆలోచన ఉంది. సో వాళ్ళందరితో కనెక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి పార్టీలో చేర్చుకోవడానికి, వాళ్ళతో పోయి సమావేశమై వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చుకోవడం ఆ వైపు అలా నడుస్తూ ఉంటుంది. ఇంకా మొత్తం రోజంతా ఇంకా రాజకీయమే కదా, ఎలక్షన్ కదా. రోజంతా రాజకీయమే కాదు, మీ కుటుంబం అంతా రాజకీయమే. ఇటువైపు నాన్న వాళ్ళ వైపు తీసుకున్నప్పటికీ, హస్బెండ్ వైపు, అత్తగారి వాళ్ళ వైపు, అందరి రాజకీయ ఫ్యామిలీ అయినప్పుడు కూడా ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ అ ఛాలెంజ్. ఫస్ట్ మీరు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా చేశారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎంపీగా చేయడం, ఏదైనా కానీ ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ అ ఛాలెంజ్. ఎవ్రీ డే ఈజ్ లైక్ ఒక పరిగెత్తుతూనే ఉండాలి. ఎవ్రీ ఎలక్షన్ ఛాలెంజే నాకు. ఇటు ఫాదర్ సైడ్ ఉన్నా పొలిటికల్గా ఉన్నా, అటు మా అత్తగారు మామగారి సైడ్ పొలిటికల్గా ఉన్నా, ఎప్పుడు కూడా ఛాలెంజ్గానే ఉంటుంది. ఏది అట్లా ఏమంటారు బంగారు పల్లెంలో పెట్టి నాకు ఏది రాలేదు. సో ఎప్పుడు కూడా కేక్ వాక్ ఎప్పుడు లేదు, ఎప్పుడు కూడా హార్డ్ వర్కే, ఎప్పుడు కూడా స్ట్రగులే, ఎప్పుడు కూడా ఛాలెంజెసే. సో వీళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నా. యూజువల్గా పొలిటికల్ లైఫ్లో ఆడవాళ్ళు అంటే చాలా చాలా తక్కువ కనిపిస్తారు. కనిపించినప్పటికీ వెనకాల పురుషులు ఉంటారు, వాళ్ళు ఏదో పుష్ చేస్తున్నట్టు కనిపిస్తారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళే ముందు ప్రొజెక్ట్ అవుతూ కనిపిస్తారు కదా. యూజువల్గా మన సర్పంచ్ల దగ్గర చూసుకున్నా, ఇంకెవరి దగ్గర చూసుకున్నా కానీ సర్పంచ్ భర్త, సర్పంచ్ కొడుకు అలా చెప్తుంటారు తప్ప ఈవిడ సర్పంచ్ అనేది అంత పెద్దగా హైలైట్ అవ్వదు కదా. స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి కదా, బాగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ మధ్యలో అవేర్నెస్ వచ్చింది విమెన్లో కూడా. సర్పంచ్లు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఇంకా కొంత ఉంది, పూర్తిగా పోలేదు. లోకల్ బాడీ సెలక్షన్లో ఇంకా కొంత ఉంది. సో చట్టసభల్లోకి వచ్చేటప్పుడు అంతగా లేదు. బట్ వీ నీడ్ దేర్ సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ అయితే ఉండాల్సిందే. హస్బెండ్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు డెఫినెట్గా లేకుండా మేము ఇంత ముందు కూడా పోవడం కష్టం కదా. వెనక
హస్బెండ్ సపోర్ట్ లేకపోతే నేను దినమంతా బయట దినమంతా పాలిటిక్స్ ఇవన్నిటి కూడా అన్ని రకాలుగా సపోర్ట్ వారిది ఉండాల్సిందే. అండ్ మోర్ రెస్పాన్సిబుల్ గా కూడా ఫీల్ అవ్వాలి ఆ టైంలో. ఫ్యామిలీ పిల్లలు వాళ్ళందరూ ప్రజలన్నీ తిరుగుతూ ఉంటే పిల్లలు ఏంటి అనేది కూడా అన్నీ ఉంటాయి. లాట్ ఆఫ్ అంటే అందరి ఇంట్లో ఉన్నట్టుగానే మాకు కూడా ఇంట్లో అనేక ఉంటాయి. దాంట్లో ప్రెషర్స్ ఉంటుంది, ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, ఏదో అప్పుడు ఎన్నో ఇష్యూస్ అంటే హెల్త్ కావచ్చు, పెళ్లి కావచ్చు, అవసరం ఉంటుంది, ఉండలేను. సో అటువంటిప్పుడు కూడా చాలా మిస్ అవుతూ ఉంటాం ఫ్యామిలీని. సో అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి, కోపప్ చేసుకోవాలి, తిరగాల్సిందే. ఎందుకంటే మీరు ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళకపోయినా మా కార్యకర్తల ఇంట్లో ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాలి నేను, ఎందుకంటే కార్యకర్త కాబట్టి. సో ఇంట్లో ఫంక్షన్ వదిలేస్తాము, అక్కడ మటుకు నేను అటెండ్ అవ్వాలి, ఎందుకంటే మా కార్యకర్త వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తారు. అక్కడ ఎంతోమంది కార్యకర్తలు వెయిట్ చేస్తారు, సో ప్రజలు వెయిట్ చేస్తారు. సో దానికి ప్రయారిటీ ఉంటుంది. అలవాటు అయిపోయింది. యూజువల్గా వాళ్ళంతా ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని అనుకుంటారు. ఎలా అయితే మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా అన్ని రీసోర్సెస్ మిగతా అవన్నీ పెట్టాల్సిన అవసరం ఉంటుందో, ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించి నేను డీకే అరుణ, నేను అరుణమ్మగా నేను ఇది చెప్తున్నాను, ఇది చేస్తాను అంటే మీకు ఇన్నేళ్లలో వచ్చినటువంటి చేంజెస్ లేదు, ఇంకా దీన్ని అడ్రస్ చేయలేదు, ఈ సమస్య ఇలాగే ఉంది అనుకున్నవి ఏమున్నాయి, వాటిని మీరు ఎలా అడ్రస్ చేద్దాం అనుకుంటున్నారు? ఉన్నాయి, ఇంకా ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఏరియాలో, ముఖ్యంగా కొడంగల్లో మనం ఉన్నాం వాళ్ళ కోస్గిలో. సో ఇక్కడ తీరలేదు, ఇక్కడ సాగునీరు రాలేదు ఈ ప్రాంతానికి, కరువు అట్లే ఉంది. వీళ్ళంతా బతకడానికి ఇంకా బయటికి పోతూనే ఉంటారు. సో ఈ ప్రాంతంలోకి, జిల్లాలో మిగతా ప్రాంతాల్లోకి మేము సాగునీరు ఇవ్వగలిగిన మంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు పోరాటాలు చేసి సాధించినాను. ఈ జిల్లాకి కరువు ప్రాంతమైనటువంటి పాలమూరు జిల్లాలో 4 ప్రాజెక్టు సాధించడానికి నేను కీలక పాత్ర పోషించినాను. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కూడా నేను కీలక పాత్ర పోషించినాను. దానికి సర్వేకు నేను మంత్రిగా ఉన్నప్పుడే దాని జీవో ఇప్పించాను. ఆ తర్వాతనే పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టుకు నాంది పలికినట్టు అయింది. సో ఈ నాళ్ళకు కూడా దాని డిజైన్లు మార్చడం వల్లనైతేనేమి, ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ఒక వివక్ష లాంటిది పాలమూరు జిల్లా పైన అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చూపించడం వల్లనైతేనేమి, ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇప్పటిదాకా కూడా ఏమీ ముందుకు పోయినటువంటి పరిస్థితి లేదు. సో యాక్చువల్లీ పాలమూరు రంగారెడ్డి అయితేనేమో ఈ పార్లమెంట్ మొత్తం కూడా వాటర్ ఈ పాటికి వచ్చి ఉండేది, జూరాల వాటర్ తీసుకోవాలనేటటువంటి దాని ప్రతిపాదన. సో అది కాకుండా వీరు నార్లాపూర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి చేయడం వల్ల ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. సో అక్కడికి 69 జీవో అని చెప్పేసి ఒక జీవో ఈ ప్రాంతం కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తెలంగాణ ఏర్పడుతున్నప్పుడు అప్పుడు గవర్నరు నరసింహన్ గారు ద్వారా ఈ జీవో ఈ ప్రాంతానికి రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చడం ఏం జరగలేదు. సో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం, ఇరిగేషన్ కోసం చాలా చేసినప్పటికీ కూడా ఈ ప్రాంతం పాలమూరు రంగారెడ్డి డిజైన్ మార్చడం వల్ల నష్టపోయింది. ఇప్పుడు ఈ ప్రాంతం లబ్ధి పొందాలంటే ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ రావాలి, గెలవాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే తప్ప, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్టు మొన్న నారాయణపేట కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ అని ప్రారంభం చేశారు. కొన్ని 4,000 కోట్ల పైన చిలుకుతో అన్ని ఫౌండేషన్స్ చేశారు, అన్నిటికీ శంకుస్థాపనలు చేశారు. అవన్నీ కూడా ఏది పూర్తి కావాలన్నా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం నిధులు వస్తే తప్ప, నరేంద్ర మోదీ గారి సహకారం ఉంటే తప్ప సాధ్యం కాదు. సో అవన్నీ సాధ్యం కావాలంటే ఇక్కడ నన్ను కూడా ఈ ప్రాంత ప్రజలకు గెలిపించాలి. ఎందుకంటే ఒక రైల్వే మార్గం కావాలన్నా ఈ ప్రాంతంలో 60% నిధులు కేంద్ర ప్రభుత్వం రావాలి. నేషనల్ హైవేస్ కావాలన్నా కేంద్ర ప్రభుత్వం నిధులు రావాలి. ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కావాలన్నా, ప్రాజెక్టులు కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, ఏ ప్రాజెక్టుకైనా కూడా ఈ ప్రాంతంలో ఇరిగేషన్ పరంగా కానీ, తాగునీటి పరంగా కానీ, ప్రతి ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సహకారం లేనిదే ఇవేవీ సాధ్యం కావు. కాబట్టి ఖచ్చితంగా కొడంగల్ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ గతంలో ఓటు వేసినారు. మొన్న ఈ ఓటు అసెంబ్లీకి వేసిన ఓటు అయిపోయింది. ఇప్పుడు ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం, దేశం కోసం వేసేటటువంటి ఓటు. ఇది పెద్ద ఓటు అంటారు ఇక్కడ అందరూ. ఈ పెద్ద ఓటు మటుకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వేయడం వల్లనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రజలందరూ కూడా ఆలోచన కూడా ఉంది, ఆ చైతన్యం వచ్చింది. ఇన్నేళ్ల ఎదురు చూపులతో ఈరోజు అయోధ్యలో రామాలయం కూడా ఈరోజు ప్రాణప్రతిష్టను, శ్రీరాముల వారి ప్రాణప్రతిష్టను నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగింది. సో ఎన్నో ఏళ్ల నుంచి, దాదాపు 100 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ ఇవాళ అది కూడా నిజమయ్యింది. సో ఈరోజు అందరూ ప్రజలంతా కూడా ఇవాళ
మోదీ గారు లాంటి నాయకుడు ఉండాలా, ఈ దేశం ఆయన ఉంటేనే ముందుకు పోతుంది, ఆయన ఉంటేనే భద్రత ఉంది, ఆయన ఉంటేనే మనం భవిష్యత్తు ఉంది దేశానికి అనేటటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది ఇవాళ. సో ఓవరాల్గా అయితే గతంలో కంటే ఓట్లు ఎక్కువ పడతాయి, మెజారిటీతో మీరు ఈసారి గెలవబోతున్నారు. ఖచ్చితంగా, దాంట్లో ఏం డౌట్ లేదు, కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ.